నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాలిపోయిన పోలవరం దస్త్రాలను పరిశీలించిన మంత్రి దుర్గేష్. బాధ్యులపై కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరిక. విజయవాడ బస్టాండ్లో అర్ధరాత్రి ఆక్టోపస్ దళాల మాక్ డ్రిల్. ప్రయాణికుల భద్రత, సిబ్బందిని అప్రమత్తం చేసేలా ప్రదర్శన. అల్లూరు జిల్లాలో పిడుగుపాటుకు యువకుడు మృతి. కన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు. దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలతో అప్రమత్తమైన కేంద్రం. శాంతి భద్రతలపై 2 గంటలకోసారి తెలపాలని రాష్ట్రాలకు ఆదేశం. కమలా హ్యారిస్పై మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్. ఆమె కన్నా అందంగా మెరుగ్గా ఉంటానని వ్యాఖ్య. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దస్త్రాల దహనానికి కారకులను వదిలిపెట్టేది లేదని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు. కార్యాలయాన్ని సందర్శించిన ఆయన తగలబడిన దస్త్రాలను పరిశీలించారు. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిరాక్స్ పేపర్లు తగలబెట్టినట్లు రాజమహేంద్రవరం ఆర్డీఓ శివజ్యోతి ప్రకటించడంపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్న దశలో ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. దీనిపై విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు. నిన్న ధవళేశ్వరం పోలవరం సర్కిల్కి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన రికార్డుల్లో కొన్ని దస్త్రాలు తగలబెట్టినటువంటి సంఘటన ఒక పరంపరగా గత ప్రభుత్వం తాలూకు అవినీతి మరకల్ని కనపడకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీరువాలు సర్ది బీరువాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లు బయట పెట్టాం, అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అపోహ ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం. అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్, దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానివ్వండి, అవి పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు. సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లు అయినా సరే అవి పాతబడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం. అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్లి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే. అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అద్దం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు, దాని మీద మేము ఇబ్బంది పడతాం అనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది. దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి, వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి. లేకపోతే ఇంత ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారో, అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం ఘోరమైన తప్పది. అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు. లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి, ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది పై అధికారులు చేస్తారు. కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్ళి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు. అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా శిక్షని తప్పించుకోలేరు. దీని మీద జేసీ గారు కూడా చెప్తున్నారు, ఆయన కూడా కొత్తగా వచ్చారు, వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఉంది ఈ విషయంలో. పోలవరం ఫైల్స్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దస్త్రాలు తగలబెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
ఈ తగలబెట్టిన ఫైళ్ళలో దస్త్రాల్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఎలాంటి దస్త్రాలు తగలబెట్టారు, అధికారులు అనుమతి తీసుకోకుండా తగలబెట్టిన అంశంపై జిల్లా ఉన్నతాధికారులతో పాటు మంత్రి కందుల దుర్గేష్ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. మంత్రి కొద్దిసేపటి క్రితం కార్యాలయంలోకి వచ్చి కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. ఈ దస్త్రాలు ఎందుకు తగలబెట్టాల్సి వచ్చిందనేది సిబ్బందిని తీవ్రంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఈ దస్త్రాలు కేవలం జిరాక్స్ పేపర్లు, రఫ్ పేపర్లు, ఎవరి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ సంతకాలు లేని పేపర్లు అని ఆర్డీఓ శివజ్యోతి ప్రకటించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తగలబెట్టిన కాగితాల్లో నుంచి ఒక అవార్డు కాపీని కూడా చూపించి ఇది జిరాక్స్ కాపీ అని కూడా ఆయన సిబ్బందిని ప్రశ్నించారు. ఒక అధికారుల అనుమతి లేకుండా ప్రభుత్వ కార్యాలయంలో దస్త్రాలు తగలబెట్టడం మాత్రం ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ఆయన చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని కూడా మంత్రి హెచ్చరించారు. అట్లాగే తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు అలాగే ఎస్పీ నరసింహకిషోర్ కూడా ఇక్కడికి కార్యాలయంకి వచ్చి మొత్తం పరిశీలన చేశారు. ఇది ఖచ్చితంగా అధికారుల అనుమతి లేకుండా దస్త్రాలు తగలబెట్టిన ఘటన మాత్రం తప్పు అని చిన్నరాముడు కొద్దిసేపటి కూడా క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. దీనిపై ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయి, తీవ్రస్థాయిలో పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా ఉంటుందని జేసీ చిన్నరాముడు ప్రకటించారు. అట్లాగే ఈ కార్యాలయం సంబంధించిన అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తాం, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దీనిపై విచారణ కొనసాగిస్తామని ఎస్పీ నరసింహకిషోర్ చెప్పారు. నిన్న హడావుడిగా కొన్ని సగం కాలిపోయిన దహనమైన కాగితాలను, ఫైళ్లను చూపించి వీటిని జిరాక్స్ కాపీలు, రఫ్ పేపరు అని అలా ప్రకటించడం మాత్రం చాలా దీనిపై తీవ్రమైన విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఒక పక్క ప్రభుత్వం, ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అట్లాగే జిల్లా ఉన్నతాధికారులు అన్ని స్థాయిల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో దస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉంచాలి, ఎక్కడా కూడా దహనం చేయటం కానీ కాల్చివేసే సంఘటనలు జరగకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ధవళేశ్వరంలో జరిగిన ఘటన తీవ్రమైన కలకలం నింపుతోంది. ఇది సిబ్బంది బాధ్యతారహిత్యానికి నిదర్శనాన్ని కూడా మంత్రి ప్రకటన చేశారు. తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడంపై మాత్రం ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుందని చెప్పాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా అట్లాగే స్థానిక ఎమ్మెల్యే సీనియర్ నేత గోరెంట్ల బుచ్చి చౌదరి కూడా గత 5 ఏళ్ల వైకాపా పాలనలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా, రాజమహేంద్రవరం కేంద్రంగా అనేక భూ ఆక్రమణలు, కబ్జాలు, భూ అక్రమాలు జరిగాయి. వాటన్నిటిపై కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ కేంద్రంగానే వీటన్నిటి కూడా అవినీతి అక్రమాలు, భూములకు సంబంధించి అనేక అంశాల్లో అవకతవకలు జరిగాయి. విచారణ చేయాల్సిన పరిస్థితుల్లో ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దస్త్రాలు కాల్చివేసిన ఘటన మాత్రం చాలా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నతాధికారులు అయితే మాత్రం సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విలీన మండలాలందరికీ కూడా నిర్వాసితులకు సంబంధించిన ఫైళ్లు, దస్త్రాలు ఉన్నాయి. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో నిర్వాసితులు, భూ నిర్వాసితులు, అలాగే పరిహారం అందని వాళ్ళు, ఇంకా ఇతరితర సమస్యలు, పోలవరం ప్రాజెక్టు పరిహారానికి సంబంధించి పరిష్కారం కాని సమస్యలు అందరూ కూడా నిత్యం ఈ కార్యాలయానికి వచ్చి అనేక సార్లు ప్రాధేయపడిన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరికి కూడా సమస్యలు పరిష్కారం పోవడంతో ఒక రైతు, సీతానగరం మండలానికి చెందిన రైతు, ఆయన ఏకంగా పురుగుల మందు దాగి పరిహారం అందించాలి రైతులకని సంఘటనలు కూడా ఇక్కడ నెలకొన్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ దస్త్రాలు తగలబెట్టిన ఘటన మాత్రం చాలా తీవ్రంగా ప్రభుత్వం పరిగణించిందని చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యతలపై కఠినమైన చర్యలు ఉంటాయని మాత్రం అటు అధికారులు, మంత్రి దుర్గేష్ ప్రకటించారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. రాజధాని అమరావతితో పాటు విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. అమరావతి వేదికగా 2027 జాతీయ క్రీడల నిర్వహణకు కృషి చేస్తామని చెప్పారు. మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని 6 నెలల్లో ప్రారంభిస్తామన్న చిన్ని, విజయవాడలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేని సంఘం సభ్యులు సన్మానించారు. ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద భారీ ఆశలతో, ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు, చాలా బాధలతో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. తప్పకుండా వారు ఆ విధంగా కృషి చేస్తారు. వారు చేసే కృషిలో భాగంగానే మన గద్దె రామ్మోహన్ రావు గారు ప్రతినిత్యం ప్రజలతోనే ఉంటారు. వారితో
నేను కూడా ప్రజలతోనే ఉంటానని తెలియజేసుకుంటూ ఏ సమస్యలు ఉన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధుల విషయంలో ముందుండి ఏ సమస్యకైనా మేము వెళ్ళి దగ్గర ఉండి మంత్రులు గారి దగ్గర విజ్ఞప్తి చేసి, ఎందుకంటే మేము ఎప్పుడో చూసాం గద్దె రామ్మోహన్ రావు ఎంపీగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభ అనేది ఆ రోజు దేశ రాజకీయాల్లో బ్రహ్మాండంగా ఉండేది. మళ్ళీ అదే విధంగా ఇవాళ రావటం ఆ దేవుని కృప, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. సార్ ఆ సమయంలో చాలా అభివృద్ధి చేశారు. అదే బాటలో నేను కూడా చేస్తానని తెలియజేసుకుంటూ తప్పకుండా ఏ సమస్యకైనా ముందుంటానని తెలియజేసుకుంటాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినందుకు చిన్ని గారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఆయన ద్వారా మనం అనేకమైన కార్యక్రమాలు సాధించుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ ఫ్లైఓవర్ మనకు ట్రాఫిక్ మహానాడు రోడ్డు దగ్గర ఉన్న ట్రాఫిక్ ఇబ్బంది నుంచి కాపాడటానికి తక్షణమే రీజనల్ ఫ్లైఓవర్ మన నిడమానూరు దాకా వస్తూ ఉంది. ఇవన్నీ కూడా రోజువారీ చేసే డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మన నగరాన్ని ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను 45 సంవత్సరాలు, ఆయన వ్యక్తిగా చిన్ని గారు 45 సంవత్సరాల నుంచి విజయవాడలో నివాసం ఉంటాను. నేను ఖచ్చితంగా మన నగరాన్ని కాపాడుకుందాం. ఓ పేద విద్యార్థి ట్విట్టర్లో చేసిన ట్వీట్కు మంత్రి నారా లోకేష్ స్పందించి 1,16,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కేసముద్రపు గట్టుకు చెందిన బసవయ్య IIIT లక్నోలో సీటు పొందాడు. కోర్సు ఫీజు చెల్లించలేనని మంత్రి లోకేష్ ఆదుకోవాలని బసవయ్య ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టు పెట్టిన గంటలోనే లోకేష్ స్పందించి భరోసా కల్పించారు. ఆర్థిక సాయంగా నారా లోకేష్ పంపిన చెక్కును తడుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ విద్యార్థికి అందించారు. లోకేష్ స్పందించిన తీరు పట్ల బసవయ్య ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అబ్బాయికి కావాల్సినటువంటి IIITలో లక్నోలో చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఈరోజు మొదటి సెమిస్టర్కి సంబంధించి 1,16,000 రూపాయలు కూడా ఈరోజు లోకేష్ గారి సహకారంతో బసవయ్యకి అందించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా లోకేష్ గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాటకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా సహకారాన్ని అందిస్తున్నారు. నేను రీసెంట్గా జరిగిన జామ్ 2024లో మ్యాథమెటిక్స్ పేపర్లో ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ ఎగ్జామ్లో 930 ర్యాంక్ సాధించడం జరిగింది. IIIT లక్నోలో డేటా సైన్స్ అనే గ్రూప్కి నేను అప్లై చేయడం జరిగింది. ఆ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ చూసేటప్పటికి మాకు అర్థమైంది ఏంటంటే దాదాపుగా 4 lakhs to 4.5 lakhs అవుతుందని మేము గ్రహించాం. ఈ ఫీ అనేది మేము కట్టుకోవడానికి మా ఆర్థిక స్థోమత అనేది చాలా తక్కువగా ఉంది. నేను ట్వీట్ చేసిన ఒక 1 hour లోపే ఆయన వాళ్ళ ఆఫీస్ టీం నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు చాలా భరోసా కల్పించారు. అంతేకాకుండా లోకేష్ గారు ట్వీట్లో నీ ఫీజు అంతా చూసుకునే బాధ్యత నాది, నువ్వు ఓన్లీ చదువు మీద ముందస్తుగా ఉండి బాగా చదువుకోమని చెప్పారు. మరొకసారి నేను నారా లోకేష్ గారికి నా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలో ఉద్యోగుల భద్రత కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించింది. రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వర్తించే మహిళల కోసం ప్రత్యేక రిటైరింగ్ గదులు, సీసీటీవీలు ఉండే సేఫ్ జోన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, హాస్టళ్లు, మహిళలకు రాత్రి షిఫ్ట్లు ఉండే ఇతర పని ప్రదేశాల్లో హెల్పర్స్ ఆఫ్ ది నైట్ పేరుతో వాలంటీర్లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఆయా చోట్ల ఆల్కహాల్, బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిస్తామని, పోలీస్ పెట్రోలింగ్ను పెంచుతామని పేర్కొంది. ఎమర్జెన్సీ సమయాల్లో స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం చేరవేసేందుకు మొబైల్ యాప్ను రూపొందిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ ఒంటరిగా కాకుండా 2 మహిళలకు కలిపి నైట్ షిఫ్ట్లు వేయాలని సూచించింది. కోల్కతా హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లోని శాంతి భద్రతల పరిస్థితులను తమకు సమర్పించాలని అన్ని రాష్ట్రాల పోలీసులను కేంద్రం ఆదేశించింది. నిరంతరం లా అండ్ ఆర్డర్ పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఆ సమాచారాన్ని ప్రతి 2 గంటలకు ఒకసారి ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్కు ఫ్యాక్స్, వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా చేరవేయాలని నిర్దేశించింది. ఈ ఆదేశాలు ఇవాళ్టి నుంచి 1600 గంటలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కోల్కతా ఆర్జికార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై ఓ వాలంటీర్ దారుణ హత్యాచారానికి పాల్పడ్డ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనలు చేస్తున్నారు. ఇలాంటి మరో ఘటన జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. కోల్కతాలో మెడికోపై హత్యాచారాన్ని నిరసిస్తూ నెల్లూరు జిల్లా కావలిలో IMA ఆధ్వర్యంలో వైద్యులు ఆందోళన చేపట్టారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. మహిళా వైద్యురాలపై అత్యాచారం అమానుషమని కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే పోరాట యోధులు వైద్యులని కొనియాడారు. డాక్టర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలు సరికాదన్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 84,598 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండగా 99,345 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 881 అడుగులకు చేరి నీటి నిల్వ 193.40 టీఎంసీలుగా నమోదైంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శనివారం రాత్రి కురిసిన వర్షాలకు ముంపున గురైన లోతట్టు ప్రాంతాల్లో అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటించారు. వంకలు వాగుల్లో ప్రవహిస్తున్న వర్షపు నీరు వృధా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పుట్లూరు మండలం కొండాపురంలో ఎమ్మెల్యే పర్యటించారు. పుట్లూరు, కోమటికుంట్ల, గురుగుచింతలపల్లె చెరువులకు పూర్తిస్థాయిలో నీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అమలదిన రోడ్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీరు చేరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వ భవనాల్లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి నిత్యావసర వస్తువులు కోల్పోయిన వారికి ప్రభుత్వ సాయం కోసం నివేదికలు పంపాలని తహసీల్దార్ను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి వర్షాలకు దెబ్బతిన్న పంటలను గుర్తించాలని అన్నారు. పుదుచ్చేరిలోని యానాంలో వరదలు తగ్గినా ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. గౌతమి గోదావరి నది వరద ప్రభావంతో పర్యాటక ప్రాంతాలైన పుష్కర్ ఘాట్, రాజీవ్ బీచ్ బురదమయమయ్యాయి. వరద నీటిలో కొట్టుకు వచ్చిన చెత్తంతా గట్టుపైకి చేరి పర్యాటకుల అసౌకర్యానికి గురవుతున్నారు. నెలాఖరులో మళ్లీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని సాకు చూపుతూ అధికారులు చెత్త తొలగించలేదని స్థానికులు ఆరోపించారు. పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని వెంటనే చెత్త, బురద తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో ఉన్న పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఈవో వేద పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వెలసిన కదిరి లక్ష్మీనరసింహస్వామిని పుదుచ్చేరి హోంమంత్రి నమశివాయన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి నరసింహస్వామి, అమృతవల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన హోంమంత్రి నమశివాయన్కు అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారి జ్ఞాపిక తీర్థప్రసాదాలను అందజేశారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కనుకూరి వీరేశలింగం పంతులు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పుస్తక పఠనంపై యువతలో క్రమంగా ఆసక్తి పెరుగుతోందని విజయవాడ గ్రంథాలయ నిర్వాహకులు తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన తరువాత గ్రంథ పఠనానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. తరగతి పుస్తకాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే పుస్తకాలను అధ్యయనం చేస్తున్నారు. మార్కుల కోసమో కొలువుల కోసమో కాకుండా తెలియని విషయాలు తెలుసుకోవడం కోసం పుస్తక పఠనం అలవర్చుకుంటున్నారు. పుస్తకాలే కాక వార్తాపత్రికలు చదివే వారి సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ తర్వాత బుక్స్ చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది. విద్యార్థులే కాదు, గృహిణులు కూడా బుక్స్ బాగా చదువుతూ ఉన్నారు. చిన్నపిల్లలు సైతం కామిక్స్ బుక్స్ తెచ్చుకొని చదువుతూ ఉన్నారు. లైబ్రరీకి వెళ్ళి 100 రూపాయలు కట్టి ఒక నెల చదివే పరిస్థితి కూడా ఏర్పడింది. విజయవాడలో దాదాపు 64 డివిజన్లో గ్రంథాలయాల సంఖ్య చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. పుస్తక పఠనం పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తక పఠనాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ కరోనా తర్వాత ఎక్కువ పెరిగిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ సమయం ఇళ్లలో ఉండవలసి వచ్చిన పరిస్థితుల్లో పుస్తకాలు ఎంతో చక్కటి మిత్రుల్లాగా ఉన్నాయి వాళ్ళకి. ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే కాదు, పుస్తకాలు చదివే సంఖ్య పెరిగింది అనే వార్తలు వింటూ ఉన్నాం. అయితే ఇంకా పెరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్ని కంప్యూటర్లు వచ్చినా ఎన్నొచ్చినా పుస్తకం చదివినటువంటి సాటిస్ఫాక్షను కంప్యూటర్లో చదివితే ఉండదు. అంతెందుకు, అమెరికా లాంటి దేశం ఎంతో అభివృద్ధి చెందింది. బట్ అక్కడ లైబ్రరీలకి తప్పనిసరిగా వెళ్తారు, పుస్తకాలు చదువుతారు.
తుంగభద్ర జలాశయంపై ఇంజనీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది. వరదకు కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్లాగ్ గేటును విజయవంతంగా అమర్చారు. 6 రోజుల శ్రమ ఫలించిందంటూ ఇంజనీర్లు డ్యాంపై సంబరాలు చేసుకున్నారు. లక్షల క్యూసెక్కుల నీటిని వృధా కాకుండా అరికట్టారు. తుంగభద్ర డ్యాంపై అసాధ్యమనుకున్న పని సుసాధ్యమైంది. వరదకు కొట్టుకుపోయిన గేట్ స్థానంలో స్టాప్లాగ్ గేటు ఏర్పాటు ప్రక్రియ విజయవంతమైంది. స్టాప్లాగ్ గేటు ఏర్పాటు అనేది కొత్తేమీ కాకపోయినా డ్యాంలో నీళ్లన్నీ ఖాళీ చేయకుండా ప్రవాహం కొనసాగుతూ ఉండగానే తాత్కాలిక గేటు పెట్టడం మాత్రం దేశ సాగునీటి చరిత్రలోనే ప్రథమమంటున్నారు నిపుణులు. ఈ నెల 10న అర్ధరాత్రి వరదపోటుతో తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయింది. లక్షల క్యూసెక్ల నీరు వృధాగా దిగువకు పోతోంది. ఈ సీజన్లో సాగుకు నీరు ఎలాగనే ఆందోళన రైతుల్లో వ్యక్తమైంది. ఏపీ రైతుల ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నందున సీఎం చంద్రబాబు వెంటనే అప్రమత్తమయ్యారు. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడును, పయ్యావుల కేశవ్ను డ్యాం వద్దకు పంపి కర్ణాటక అధికారులతో సంప్రదింపులు జరిపించారు. అయితే విరిగిపోయిన గేటు దిగువ స్థాయి వరకు నీరు ఖాళీ అయితే గాని స్టాప్లాగ్ గేటు బిగించడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం గతంలో జలాశయాల నిపుణులు కన్నయ్య నాయుడుతో సంప్రదింపులు జరిపింది. గతంలో టీబీ డ్యాం వద్ద పనిచేసిన అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు ప్రవాహం కొనసాగుతూ ఉండగానే స్టాప్లాగ్ గేటు ఏర్పాటు చేయవచ్చని భరోసా ఇచ్చారు. కన్నయ్య చెప్పిన సాంకేతిక విషయాలపై భరోసా ఉంచిన చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ను ప్రత్యామ్నాయ చర్యలకు ఒప్పించారు. నీటి వృధాను అరికట్టాలంటే 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తులో గేటు అమర్చాలి. అంత గేటును ఒకేసారి తయారు చేయడానికి చాలా రోజులు పడుతుంది. బిగించడమూ కష్టమే. అందుకే స్టాప్లాగ్ గేటును 5 భాగాలుగా తయారు చేసేలా కన్నయ్య నాయుడు డిజైన్ ఇచ్చారు. జిందాల్ సంస్థతో 2 ఎలిమెంట్లు, నారాయణ, హిందుస్థాన్ సంస్థలు 3 ఎలిమెంట్లు తయారు చేయించారు. వాటిని అతి కష్టం మీద భారీ ప్రొక్లైన్లు, ట్రాలీలతో అత్యంత జాగ్రత్తగా డ్యాంపైకి చేర్చారు. శుక్రవారం రాత్రి మొదలైన స్టాప్లాగ్ గేటు అమరిక ప్రక్రియ శనివారం పూర్తయింది. విరిగిన గేటు నుంచి 10 అడుగుల మేర నీరు వెళుతుండగానే స్టాప్లాగ్ గేటు అమర్చే ప్రయోగం దేశంలో ముందెన్నడూ జరగలేదని ఇంజనీర్లు చెప్పారు. టీబీ డ్యాం బోర్డు అధికారులు కన్నయ్య నాయుడుతో పాటు ఇంజనీర్లను సన్మానించారు. జలాశయం గేటు కొట్టుకుపోవడం వల్ల 6 రోజుల పాటు 42 టీఎంసీల నీరు డ్యాం నుంచి వృధాగా నదిలోకి పోయింది. టీబీ జలాశయం గరిష్ట నీటి నిల్వ 103 టీఎంసీలు కాగా స్టాప్లాగ్ గేటు అమర్చే సమయానికి 71 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి డ్యాంలోకి 60,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర జలాశయం ఎగువన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇన్ఫ్లో మరింత పెరగవచ్చని తుంగభద్ర బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 2 రోజుల్లో డ్యాం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరనుంది.